బ్రహ్మశతకము. అందరేమైన నిన్నడుగ వచ్చెదరంచు క్షీరసాగరమందు చేరినావు. నీ చుట్టూ సేవకుల్ నిలువకుండుటకై భయద సర్పము మీద పండినావు. భక్త బృందము వెంటబడి చరించెదరంచు నెగసిపోయిడి పక్షి నెక్కినావు. మౌనులు నీ ద్వారమాసింపకుండుటకు మంచి యోధుల కావలుంచినావు. లావుగలవాడివైతివేలాగు నేను నిన్ను చూతును. నా తండ్రి నీరజాక్ష భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శోభామయమకు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పాలద్రోలువాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, భక్తులు వచ్చి ఏమైనా అడుగుతారేమోనని పాలసముద్రములోకి పరుగులెత్తావు. నీ చుట్టూ దాసులు మోగకుండా భయంకరమైన పాముపై పడుకున్నావు. భక్త బృందము వెంటబడి తిరుగుతారని రివ్వున రెక్కలతో ఎగిరిపోయే పక్షినెక్కినావు. దాసులు లోపలికి రాకుండా ద్వారము వద్ద మంచి యోధులను కాపలా ఉంచావు. నీవు గొప్పవాడవు, నిన్ను నేను గాంచేదెలాగో. కమలాక్ష, మమ్మల్ని నీవు పట్టించు, నిన్ను మేము విడవలేము. ఎంత పిలిచినా కనిపించవు, ఇక నిన్ను చూసేదెలాగో. మా మొర వినవయ్యా, నీ దారే నీది అంటే ఎలా, కాబట్టిన కుందేలకు మూడే కాళ్ళటనే సామెతలాగా అని ఈ పద్య భావము. ధన్యవాదములు.